నమస్కారం అండి. మొన్న 2 వీడియోస్‌లో మీరు సల్వార్, కుర్తీ ఇవన్నీ నేర్చుకున్నారు కదా! కుర్తా నేర్చుకున్నారు కదా! ఈసారి వీడియోలో కుర్తీ నేర్పిస్తున్నాను. డ్రాఫ్టింగ్, పేపర్ కటింగ్ అన్నీ చూసి మంచిగా నేర్చుకోండి. కాకపోతే నాకేంటంటే నేను అనుకున్నంత రెస్పాన్స్ అయితే రావట్లేదు. నేను చాలా మంచిగా ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇంట్లో ఉండి కూడా మంచిగా నేర్చుకుంటారు, ఫాలో అవుతారని. చాలా తక్కువ మంది నేర్చుకుంటున్నారు. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు ఫ్రీ అని నేర్చుకోవట్లేదా? ఎందుకు నేర్చుకోవట్లేదో నాకు అర్థం కావడం లేదు. ఈసారి మంచిగా నేర్చుకుంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. ఇంకా ఎక్కువ చెప్పాలనిపిస్తుంది. లేదు అంటే ఇంకెందుకులే అని కూడా అనిపిస్తుంది నాకు. మీరే ఆలోచించుకోండి. నేను కంటిన్యూ చెయ్యాలా వద్దా? మీరు కామెంట్స్‌లో చెప్పండి నాకు. ఓకేనా? ఇప్పుడు మనం నోట్స్‌లో వెళ్దాం. ఇప్పుడు మనం కుర్తీ నేర్చుకుందాం. ఈ కుర్తీ ఏంటంటే లూజ్‌గా ఉన్నా నడుస్తుంది. ఈ చున్నీ వేసుకోకపోయినా నడుస్తుంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అవసరం లేదు. ప్యాంట్ పైన, లెగ్గింగ్ పైన, జీన్స్ పైన దేనిపైనైనా వేసుకోవచ్చు. అందుకే ఇది చాలా ట్రెండింగ్లో ఉంది. ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో కూడా ఉంది. తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు బయట రెడీమేడ్ దొరుకుతున్నాయి. కానీ మీరు పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి అంటే దాని మెజర్మెంట్స్ చూడండి. ఈరోజు నేను కుర్తీ మెజర్మెంట్స్ చెప్తున్నాను. యావరేజ్గా ఉండేది లెంగ్త్ 40, చెస్ట్ 38, వేస్ట్ 34, హిప్ 42. దీంట్లో కంపల్సరీగా షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ మెజర్మెంట్ అంటే బ్యాక్లో ఈ బోన్ నుంచి ఈ బోన్ వరకు ఉండేదాన్ని షోల్డర్ అంటారు. షోల్డర్ ఈ మెజర్మెంట్లో 16 ఇంచెస్ ఉంటుంది. దీనికోసం ఆర్మ్ విడిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. షోల్డర్ ఎంత ఉందో హాఫ్ షోల్డరే ఆర్మ్ కట్ అవుతుంది. అది దీంట్లో స్లీవ్ లెంగ్త్, స్లీవ్ మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. స్లీవ్ లెంగ్త్ ఎక్కువగా 3/4 వేసుకుంటారు. 3/4 అంటే 15 నుంచి 16 వరకు తీసుకుంటారు. స్లీవ్ లూజ్ వాళ్ళ ఇదిని బట్టి 11 ఇంచెస్ అనుకుందాం. ఇవి హై నెక్సే ఉంటాయి. ఫ్రంట్ నెక్ ఒకటి తీసుకోండి చాలు. 6 నుంచి 7 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు మనం నెక్ షేప్ని బట్టి. ఇప్పుడు మనం నోట్స్లోకి వద్దాం. ఫర్ కటింగ్ చూడండి. లెంగ్త్ 40 ఇంచెస్ ఒరిజినల్ కదా, 2 ఇంచెస్ ప్లస్ చేసుకోండి, 42. ఇప్పుడు డ్రాఫ్టింగ్ పైనుంచి స్టార్ట్ చేద్దాం మనం. షోల్డర్ లైన్ హాఫ్ షోల్డర్ అంటే 8 ఇంచెస్. చాలామంది చిన్నపిల్లలకి మొన్న అడిగారు చిన్నపిల్లలకి ఎలా కుట్టాలి, 7 ఇయర్స్ 8 ఇయర్స్ పిల్లలకని. నేను చెప్పాను నెక్స్ట్ వీడియోలో చెప్తానని. చిన్నపిల్లలకైనా ఇదే మెజర్మెంటు, హాఫ్ షోల్డర్ తీసుకోండి. మొన్న లాస్ట్ టైం చెప్పిన కుర్తా తీసుకోవద్దు. అది డీప్ నెక్స్ ఓన్లీ లేడీస్కే బాగుంటుంది, పెద్దవాళ్ళకే బాగుంటుంది, చిన్నపిల్లలకి బాగుండదు. చిన్నపిల్లలకి ఎప్పుడు కుర్తీ బాగుంటుంది. దీంట్లో మీరు షోల్డర్ లైన్ తీసుకున్నాక కింద వెనకాల ఏమన్నా డిజైన్ కావాలంటే పెట్టుకోవచ్చు. కానీ మెయిన్ నెక్ దగ్గర షోల్డర్ పైకి ఉంటేనే చిన్నపిల్లలకి బాగుంటుంది, మీకైనా బాగుంటుంది, చున్నీ అవసరం కూడా ఉండదు. ఆర్మ్ కట్ ఇప్పుడు హాఫ్ షోల్డర్ 8 వచ్చింది కదా, ఆర్మ్ కట్ కూడా 8 తీసుకోండి. చెస్ట్ లైన్ 1/4 చెస్ట్, కొంచెం లూజ్ తీసుకోండి, +1 ఇంచ్. 9.5 +1 10.5. తర్వాత ప్లస్ మార్జిన్ మీ ఇష్టం, 1 కానీ 1.5 కానీ క్లాత్ని బట్టి. ప్లస్ మార్జిన్ 1 తీసుకోండి. వేస్ట్ లైన్ 1/4 వేస్ట్. లైట్గా మార్జిన్ లూజ్ పెట్టుకోండి. 1/4 వేస్ట్ అంతా 8.5 +1/2. ఎంత కుర్తీ అయినా కొంచెం షేప్ ఉంటేనే బాగుంటుంది కదా. ఈ +1 మార్జిన్ మళ్ళీ
హిప్ లైన్ 1/4 హిప్ ప్లస్ 1 1/4 హిప్ ఎంత 10.5 ప్లస్ 1 11.5. ఇది స్ట్రైట్గా ఉంటే బాగుంటుంది. విడ్త్ కూడా 11.5 లేదంటే 12. ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దు, స్ట్రైట్గానే బాగుంటుంది ఇది. ఇప్పుడు నెక్ విడ్త్ చూడండి, 1/12 ఆఫ్ ది చెస్ట్ తీసుకోండి. నెక్ విడ్త్ అంటే 3.1 వస్తుంది మీకు. బ్యాక్ నెక్ 1 ఇంచ్ ఆర్ 1.5 అంతే. ఫ్రంట్ మీ ఇష్టం, 6 ఆర్ 7. నెక్ షేప్ని బట్టి 6 ఆర్ 7 తీసుకోండి. ఇప్పుడు స్లీవ్స్ లెంగ్త్ 15 అనుకుందాం, ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అండ్ ఫోల్డింగ్ 17 ఇంచెస్. విడ్త్ ఆర్మ్ హోల్ ప్లస్ 1.5 అంటే 9.5. స్లీవ్ లూజ్ హాఫ్ స్లీవ్ లూజ్ ప్లస్ 1 ఇంచ్. హాఫ్ స్లీవ్ లూజ్ అంటే 5.5 ప్లస్ 1 6.5. ఇది మీ నోట్స్. ఇంకొకసారి చూడండి, ఇంకోసారి. లెంగ్త్ 40, చెస్ట్ 38. ఇది ఎవరేజ్గా ఉండే లేడీ మెజర్మెంట్, అందుకోసం నేను ఇలా తీసుకున్నా. 38, 36 ఇలాగే ఉంటారు ఎక్కువగా. వేస్ట్ 34, హిప్ 42, షోల్డర్ 16, లెంగ్త్ 15 కానీ 16 కానీ, స్లీవ్ లూజ్ 11. ఇది 11 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, మీరు కొలుచుకొని చూసుకోండి. ఫ్రంట్ నెక్ మాత్రం 6 అయినా 7 అయినా. రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ అయితే 6 తీసుకోండి, వీ నెక్స్ అయితే 7 తీసుకోండి. ఇప్పుడు కటింగ్లోకి వద్దాం. లెంగ్త్ 40 ఒరిజినల్ అయితే 2 ఇంచెస్ ప్లస్ చేసుకోండి. ఫోల్డింగ్ అండ్ మార్జిన్ 42. షోల్డర్ లైన్ నుంచి రావాలి. షోల్డర్ లైన్ హాఫ్ షోల్డర్ 8 ఇంచెస్. ఇప్పుడు సపోజ్ మీ షోల్డర్ 15 ఉంటే 7.5 తీసుకోండి. 14 ఉంటే 7 తీసుకోండి. హాఫ్ షోల్డర్ సేమ్ ఇది ఎంత ఉందో ఆమ్ కట్ కూడా అంతే వస్తుంది మీకు. చంక భాగం కూడా హాఫ్ షోల్డర్ 8 ఉంటే ఆమ్ కట్ కూడా 8 వస్తుంది. చెస్ట్ లైన్ 1/4 చెస్ట్ ప్లస్ 1 ఇంచ్ 9.5 వస్తుంది కదా. 1/4 చెస్ట్ 38 అంటే ప్లస్ 1 చేసుకుంటే 10.5 అయింది. మార్జిన్ కోసం 1 ఇంచ్ తీసుకోండి చాలు. నెక్స్ట్ వేస్ట్ లైన్. వేస్ట్ లైన్ మొన్నట్లాగానే బాడీ లెంగ్త్లో తీసుకోండి. వేస్ట్ లైన్ 1/4 వేస్ట్ ప్లస్ హాఫ్ ఇంచ్ చాలు లూజు. 34 అంటే 8.5 అయింది వేస్ట్, ప్లస్ హాఫ్ ఇంచ్ 9 అయింది, ప్లస్ 1 ఇంచ్ మార్జిన్. హిప్ లైన్ దగ్గరికి రండి. పైనుంచి 20లో లాస్ట్ టైం లాగానే సేమ్ ఇది కూడా. ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. హిప్ లైన్ 1/4 హిప్ ప్లస్ 1 ఇంచ్. 1/4 హిప్ ఎంత 10.5 వచ్చింది, ప్లస్ 1 ఇంచ్ 11.5. విడ్త్ కింద విడ్త్ బాటమ్ విడ్త్ 11.5 కానీ 12 కానీ తీసుకోండి. అంతకంటే ఎక్కువ ఏ షేప్స్ బాగుండవు దీనికి. నెక్ విడ్త్ 1/12 చెస్ట్ తీసుకోండి. 38 చెస్ట్ అంటే 3.1 వస్తుంది మీకు. బ్యాక్ నెక్ 1 కానీ 1.5 ఇంచ్ కానీ. ఫ్రంట్ 6 ఆర్ 7. స్లీవ్స్ లెంగ్త్ 15 ఇంచెస్ అనుకున్నాం కదా. 15 ప్లస్ 2 17. విడ్త్ ఆర్మ్ హోల్ ప్లస్ 1.5 8 ఇంచెస్ ఆర్మ్ హోల్ వచ్చింది కదా మనకి. హాఫ్ ఆర్మ్ హోల్ 8 ప్లస్ 1.5 8 ప్లస్ 1.5 9.5. స్లీవ్ లూజ్ హాఫ్ స్లీవ్ లూజ్ ప్లస్ 1 ఇంచ్. హాఫ్ స్లీవ్ లూజ్ 5.5 ప్లస్ 1 6.5. ఇది స్లీవ్స్. నెక్స్ట్ ఇప్పుడు డ్రాఫ్టింగ్ చేసుకుందాం.